హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్ గ్రామరు అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది ఆప్షన్ ద సన్ హియర్ ద ఎకో ఐ హేట్ యూ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్. ఆప్షన్ 3 శిరీష కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే. అలైక్య విజిట్స్ తిరుమల లాస్ట్ ఇయర్ అనేసి ఇచ్చారండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండేటటువంటిది ఏంటిదండి, విజిట్స్ అనే వెర్బ్ వచ్చేసి మనకు ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అండర్లైన్డ్ పార్ట్స్ ఇన్ ద బిలో సెంటెన్స్ కాల్డ్ ద థీవ్స్ లిఫ్టెడ్ ద బాక్స్ ఫ్రమ్ ద వెల్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు బాక్స్ అలాగే వెల్. సో మనకు ఆప్షన్స్లో ఇది ప్రాపర్ నౌనా లేదా కామన్ నౌనా మెటీరియల్ నౌనా అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇవి రెండు కూడా కామన్ నౌన్స్ అండి. బాక్స్ అంటే ఏ రకమైనటువంటి బాక్స్ కూడా మనం బాక్స్ అనే చెప్తాము. వెల్స్ కూడా మనకు కామన్ నౌన్ కిందనే వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, I should not have asked him to pluck the flowers. What does the sentence means అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో టు కంప్లైన్, టు రీగ్రెట్, టు అపాలజైజ్, టు అడ్వైజ్ అనేసి ఇచ్చారు. I should not have asked him to pluck the flowers. సో ఇక్కడ ఏమని ఉందంటే ఏమని అడుగుతున్నాడు, నేను అతనిని ఫ్లవర్స్ తెంపమని అడిగి ఉండాల్సింది కాదు అంటున్నాడు. షుడ్ నాట్ కాదు అంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకు ఏం తెలియజేస్తుందండి, ఇది టు రీగ్రేట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ హీ డిడ్ నాట్ లైక్ వాటర్, హీ బుక్డ్ ఏ క్రూజ్ అనేసి ఇచ్చారండి. అతనికి ఇక్కడ ఏంటి, జనరల్గా వాటర్ అంటే అతను ఇష్టపడాడు అనమాట. సో కానీ అతను ఏంటి, క్రూజ్ అనేది బుక్ చేసుకున్నాడు. సో మనం ఇక్కడ సో దట్ లేకపోతే ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ కానీ బిసైడ్స్ నేదరా అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఫార్మేషన్ చూసుకుంటే ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ డిడ్ నాట్ లైక్ ద వాటర్ హీ బుక్డ్ ఏ క్రూజ్. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ఇఫ్ యూ రిపీట్ దిస్ యూ విల్ బీ సస్పెండెడ్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ ఫామ్ అనేసి అడుగుతున్నారండి. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ ఫామ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇఫ్ యూ రిపీట్ దిస్ యూ విల్ బీ సస్పెండెడ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు కరెక్ట్ కాంపౌండ్ ఫామ్ అడుగుతున్నారు. యూ షుడ్ నాట్ రిపీట్ దిస్ అదర్వైజ్ యూ విల్ బీ సస్పెండెడ్ అనేసి మనము ఫామ్ అయితే చేయొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రీడింగ్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారండి. మెథడాలజీకి సంబంధించినవి. ఫస్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 ఇట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 3 ఇట్ ఈస్ ఏ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ మీడియా అండ్ పబ్లికేషన్స్. ఆప్షన్ 4 ఇట్ ఈస్ ఏ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేసి ఇచ్చారండి. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారు. ఇంగ్లీష్కి సంబంధించి తప్పైనది ఏంటంటే ఆప్షన్ 2 అండి. ఇట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అనేసి వచ్చారు. మనకు నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ కదా, సో ఇది మనకు రాంగ్ అవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ద ఆబ్జెక్టివ్ దట్ సిగ్నిఫైస్ ద ఎబిలిటీ టు రికగ్నైజ్ ద బ్యూటీ ఇన్ ద యూజ్ ఆఫ్ వర్డ్స్
రైమ్స్, ఐడియాస్ అండ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు నాలెడ్జ్, కాంప్రహెన్సివ్, ఎక్స్ప్రెషను, అప్రిషియేషన్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? అప్రిషియేషన్ అవుతుందండి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, వెన్ వీ సెర్చ్ ఫర్ ఎ వర్డ్ ఇన్ ద డిక్షనరీ ద స్ట్రాటజీ యూజ్డ్ ఇన్ రీడింగ్ ఈజ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ స్కానింగ్, స్కిమ్మింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, అలాగే ఆప్షన్ 4 కూడా ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు వెన్ వీ సర్చ్ ఫర్ ఏ వర్డ్ ఇన్ ద డిక్షనరీ ద స్ట్రాటజీ యూజ్డ్ ఇన్ రీడింగ్ అనేసి ఇచ్చారండి. డిక్షనరీలో మనం ఏదైనా వర్డ్స్ వచ్చేసి సెర్చ్ చేసేటప్పుడు ఎలాంటి దాన్ని యూస్ చేస్తామంటే జస్ట్ స్కానింగ్ని యూస్ చేస్తాం. అంటే మనం లెటర్స్ డిక్షనరీలో మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి జస్ట్ స్కానింగ్తో చూసేస్తాము. స్కిమ్మింగ్ అంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం. మనం క్షుణ్ణంగా అయితే పరిశీలించడం అనేది డిక్షనరీ దాంట్లో ఉండదండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, రీడింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఈజ్ ఏ రీడింగ్ స్ట్రాటజీ కాల్డ్ అనేసి ఇచ్చారండి. దీంట్లో కూడా మనకు రీడింగ్ టైప్స్ అయితే ఇచ్చారండి. స్కిమ్మింగ్, స్కానింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? స్కానింగ్ అండి. మనకు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఉంటాయి కదా, సో వాటిని జస్ట్ మనం స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. క్షుణ్ణంగా అయితే తెలుసుకోవడం ఏంటంటే ఆ హెడ్లైన్స్ ఉండేది కాకుండా దాని కింద ఇచ్చినటువంటి మ్యాటర్ను కూడా చదివినట్లయితే దాన్ని మనం స్కిమ్మింగ్ అంటాము. ఇక్కడ ఏమి ఇచ్చారు? రీడింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఈజ్ ఏ రీడింగ్ స్ట్రాటజీ అనేసి ఇచ్చారు. సో దాన్ని మనము స్కానింగ్ ద్వారానే రీడ్ చేస్తాం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, డైరెక్ట్ మెథడ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ అనేసి ఇచ్చారండి. న్యాచురల్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్ అనేసి ఇచ్చారు. డైరెక్ట్ మెథడ్ని వచ్చేసి మనం ఎలా పిలుస్తామంటే న్యాచురల్ మెథడ్ అనేసి కూడా చెప్తామండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, అప్రిషియేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వైల్ రీడింగ్ అండ్ టీచింగ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ ప్రోజు, డ్రామా, పొయిట్రీ, సప్లిమెంటరీ రీడర్ అనేసి ఇచ్చారండి. సో దేనికండి? పొయట్రీకి మనము రీడ్ చేసేటప్పుడు కానీ టీచింగ్ చేసేటప్పుడు కానీ అప్రిషియేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్రిషియేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వైల్ రీడింగ్ అండ్ టీచింగ్ ఏదంటే పొయట్రీనండి. ఆప్షన్ 3. ఇవి వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్.